ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం 2 ఎకరాలలో నిర్మించిన ఇలస్వర్గ ధామం. అందుకే ఈ దేవాలయాన్ని స్వర్గంతో పోల్చిన. స్వర్గం అంటే అండపిండ బ్రహ్మాండాలలో ఉంది అనుకుంటారు అందరూ. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయంలోనే అండపిండ బ్రహ్మాండాల్లో ఉండాల్సిన స్వర్గం ఈ దేవాలయంలో నిక్షిప్తమై ఉంది. ఈ భూమండలంలో కొన్ని హిందూ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మాత్రమే ఆ పరమేశ్వరుడు ఇలాంటి స్వర్గాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఆ హిందూ ఆధ్యాత్మికతలో ఉన్న స్వర్గాన్ని ఒకటి మన హైదరాబాద్ లో ఉన్నది. అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ స్వర్గధామమైనటువంటి దేవాలయంలో మనం అడుగు పెట్టగానే మనకి మొదట కొలువైన దైవం, అమ్మో ఈయనకి ఉన్నన్ని పేర్లు ఈ బ్రహ్మాండంలో ఎవరికీ లేవు. ఎవరు అంటారా? కాలహరుడు, ఈశ్వరుడు, కైలాసనాథుడు, నీలకంఠుడు, ఇలా సమస్త పేర్లు ఉన్నాయి ఆయనకి. అర్థమైందనుకుంటా. ఆయనేనండి శివలింగం మీద కొన్ని నీళ్లు పోస్తే పులికరించిపోయి అడిగినోళ్ళకి వరాలిచ్చే బోలాశంకరుడు. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఫస్ట్ మనకి దర్శనం ఇచ్చేది పెద్ద లింగ రూపంలో ఉన్న ఈశ్వరుడు. ఆ పక్కనే దక్షిణామూర్తి ఆలయం ఉంది. పదండి వెళ్దాం. శివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం. అందుకే జ్ఞానాన్ని కోరుకునేవారు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తారు. ఈ దక్షిణామూర్తి గురించి ఈ ఆలయంలోని పండితునితో పూర్తిగా ఆయన మాటలలో మీకు వివరించే ముందు దక్షిణామూర్తి గురించి నాకు తెలిసిన సమాచారం మీకు వివరిస్తాను. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. దక్షిణామూర్తి అజ్ఞాన స్వరూపమైన ఒక రాక్షసుడిపై తన కుడి పాదం పెట్టి కూర్చుంటాడు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే దాక్షిణ్యం భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. ఇప్పుడు మనం శివాలయంలో దక్షిణామూర్తి గురించి మరి సార్ మాటలో ఒకసారి మనం వెళ్దాం. సార్ एक बार बताइए। भगवान श्री दक्षिणामूर्ति हैं। भगवान श्री दक्षिणामूर्ति महादेव के जो 11 रुद्र है उसमें प्रथम स्वरूप माने जाते हैं। जैसा कि मैंने पहले भी बताया कि कैलाश पर्वत पर बट वृक्ष के नीचे बैठ करके ये समस्त देवताओं को, सप्त ऋषियों को ज्ञान प्रदान करते हैं। इनके पैर के नीचे आप देखेंगे तो अपस्मार नाम का एक दैत्य उनके चरणों के नीचे दबा हुआ है। साथ में भगवान शिव के साथ में गणेश जी भी हैं, कार्तिकेय भी हैं, शिवलिंग भी है, नंदी बाबा हैं। यहाँ पर पार्वती माता नहीं है क्योंकि भगवान ज्ञान के मार्ग पर थे, जहाँ पर विद्या लोगों को बांट रहे थे, ज्ञान बांट रहे थे, तो वहाँ पार्वती माता को नहीं रखा था। साथ भगवान सिर्फ अकेले ही జ్ఞాన్ బాంట్ రహే. చెప్పిన కదా శివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి అని పండితుడు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పిండు అంటే దక్షిణామూర్తి గురించి, కైలాస పర్వతం మీద వటవృక్షం కింద కూర్చొని సమస్త దేవతామూర్తులకు మరియు ఋషులకు జ్ఞానబోధ చేస్తుంటాడు అని పండితులు గారు వివరించడం జరిగింది. దక్షిణామూర్తి ఆలయం పక్కనే నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాల నుంచి మెట్లెక్కి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మళ్ళీ నందితో కూడుకున్న శివలింగం మనకి కనబడుతుంది. పెద్ద పెద్ద బండరాలను తొలగించి మధ్యలో నందితో కూడిన శివలింగాన్ని, అలాగే పరమేశ్వరుడి విగ్రహం, ఆ పక్కనే వినాయక విగ్రహం ఇక్కడ మనకి కనబడతాయి. ఈ విగ్రహాలన్నీ పెద్ద పెద్ద బండరాల మధ్యనే ఉండడం విశేషం. ఆ చెట్ల కింద ఆ ప్రదేశాన్ని చూస్తే ఒక ఆధ్యాత్మిక ప్రదేశం లాగా మనకి భావన కలుగుతుంది. హిందూ విశ్వోద్భవ శాస్త్ర ప్రకారం ఇది 7 ఉన్నత లోకాలలో ఒకటి. అలాంటి స్వర్గమే ఇప్పుడు దివి నుంచి భూమికి దిగి వచ్చినట్లు ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం మొత్తం అనేక రకాల చెట్లతో కొలువు తీరి ఉన్న ఇలస్వర్గధామం. ఈ దేవాలయంలో రుద్రాక్ష చెట్లు, అలాగే అనేక వనమూలికలతో కూడిన చెట్లతో పాటు అనేక రకాల పుష్పాల చెట్లను పెంచారు ఈ ఆలయ నిర్వాహకులు. దాని వలనే ఈ ఆలయం స్వర్గధామం లాగా విరుజులుతూ ఉంది. అప్పుడు మన పూర్వీకుల నుంచి ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళ వరకు మనం పోతే స్వర్గలోక ప్రాప్తిరస్తు అంటూ దీవించేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే దీవిస్తున్నారు అనుకో. స్వర్గలోకం అనేది హిందూ మతంలో నీతిమంతులు తమ మరణాంతరం వెళ్లే ఒక ఆధ్యాత్మిక లోకం. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం శ్రీకృష్ణ దేవాలయం. ఈ ఆలయం మొత్తం లైట్లతో దగదగలాడుతూ ఉంది. ఈ ఆలయంలో మినిమం 100 మంది భక్తులు భజనలు చేసుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడు నల్లరాతితో దగదగలాడుతూ ఉంటాడు. పదండి ఈ ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను. నార్త్ సైడ్ శ్రీకృష్ణ భగవానుని అమితంగా ఇష్టపడతారు కాబట్టి ఈ ఆలయాన్ని అలా నిర్మించడం జరిగింది. ఈ 2 ఎకరాలలోని ఆలయాలను నార్త్ వాళ్ళే కట్టడం విశేషం. నేను కూడా ఈ ఆలయంలోకి వెళ్లి శ్రీకృష్ణ భగవాను దర్శించుకోవడం జరిగింది. శ్రీకృష్ణాయ వయం నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీకృష్ణ భగవానునికి ఎడమ సైడ్ లో దుర్గామాత, అలాగే పక్కనే రాధాకృష్ణుల విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకృష్ణ భగవానికి రైట్ సైడ్ లో సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలని, గణపతి విగ్రహాన్ని, పార్వతీ పరమేశ్వర విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీ కృష్ణ, జై శ్రీ राधे। जैसा कि आप सब देख रहे हैं यह भगवान श्री कृष्ण का तो ये जो हमारा मंदिर है यह 1983 में प्रस्तावित हुआ
1983 में अक्टूबर में, जो लगभग 2 एकड़ में ये फैला हुआ है और हैदराबाद के हेरिटेज प्लेस में भी आता है। 27 फरवरी 1986 को जब लोगों ने इसके बारे में जो है ये पूर्ण रूप से बन करके तैयार हो गया, तो इसकी स्थापना हुई 31 जुलाई को। ये पूरे वैदिक विधि विधान से मूर्ति की स्थापना हुई और यहाँ पर भगवान की ऐसी कृपा है, भगवान विष्णु की। मैं पिछले 4 साल से यहाँ पर भगवान विष्णु की सेवा कर रहा हूँ और मैंने देखा लोगों की मन की मुरादें इतनी जल्दी पूरी कर देते हैं प्रभु। लोगों की नौकरियां चली गई, लोग यहाँ पर आए, एक हफ्ते में नौकरियां वापस हुई। जो बच्चे विदेश जाने के प्रयास कर रहे थे, सालों से कोशिश कर रहे थे, वहाँ जो माताएं बहनें जिनको जो है बच्चे नहीं थे, संतान की प्राप्ति नहीं हुई थी, उन्होंने भी पूजा पाठ करके यहाँ पर सिर्फ हिंदू धर्म के नहीं, इस्लाम धर्म के भी लोग, सिख धर्म के भी लोग, ईसाई धर्म के भी लोगों ने यहाँ पर आया और मैंने उनकी बड़े विधि विधान से भगवान की पूजा करवाई, प्रार्थना किया। सबको मनोकामना भगवान ने पूर्ण किया। उसमें मुझे भी भगवान की कृपा से, भगवान के आशीर्वाद से किया उन्होंने, मुझे भी नाम यहाँ पर प्राप्त हुआ। ऐसे ही भगवान सबकी मनोकामना पूर्ण करते रहें, ऐसी मेरी प्रार्थना है। ఈ ఆలయంలో వనమూలికలతో కూడిన చెట్లు ఉంటాయని ముందే మీకు చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు కూడా అలాంటి వనమూలికలతో కూడింది. ఈ చెట్టు యొక్క ఆకులు తింటే మీకు ఉన్న షుగర్ వ్యాధి 1 నుంచి 2 నెలల్లో మీకు నయమవుతుందని ఈ ఆలయంలోని పండిత్ గారు వివరించడం జరిగింది. శ్రీకృష్ణ ఆలయం పక్కన ఈ చెట్టు ఉంటుంది. చూడండి, ఈ ప్రాంతం గుండా వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చుట్టూ చెట్ల మధ్య ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలోకి మీరు వెళ్తే బయటికి రావడానికి మనసు రాదు, అంత అద్భుతమైన సుందరమైన ఈ దేవాలయం. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. పదండి, అది ఎలా ఉందో మీకు చూపిస్తా. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ. ఇలా అందమైన పార్కు మధ్య నుంచి వెళ్తే దుర్గామాత ఆలయం వస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దుర్గామాత ఆలయం ఎలా ఉంటుందో చూద్దాం, పదండి. ఈ దేవాలయం చివరగా మనకి దుర్గామాత ఆలయం ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ దేవాలయంలోని వృక్ష సంపద గురించి ఈ ఆలయం యొక్క పండితునితో వివరిస్తాను సవివరంగా. आप देख सकते हैं ये हमारा दक्षिणामूर्ति मंदिर है। ये हमारे मंदिर एनसीओ हैं, हमारे नायक मिश्रा जी हैं, जो इस मंदिर की देखभाल करने के लिए पूर्ण रूप से जिम्मेदार हैं और इनके ऊपर ये जिम्मेदारी दी गई है। किसी प्रकार की कोई विघ्न बाधा नहीं है। यहाँ पर प्रातःकाल 5:30 बजे मंदिर खुल जाता है, 1 बजे तक मंदिर खुला रहता है और शाम को 4:30 बजे मंदिर ये खुलता है, तो रात को 8:30 बजे तक नियमित रूप से मंदिर खुला रहता है। बाकी अगर कोई बड़े फेस्टिवल आते हैं, जन्माष्टमी हो गया, राम जन्मभूमि हो गया, अन्य दुर्गा पूजा हो गई या महाशिवरात्रि वगैरह हो गया, तो उसमें भी ये मंदिर थोड़ा सा समय को देखते हुए थोड़ा सा समय में परिवर्तन किया जाता है, घंटे 2 घंटे और ज़्यादा खोला जाता है। जो महादेव की मूर्ति है हमारी, यहाँ पर आप देखेंगे कि ये तो दक्षिणामूर्ति की मूर्ति है, प्रतिमा है। साथ में इधर साइड में एक बाबा महादेव की बहुत बड़ी प्रतिमा लगी हुई है। यह हैदराबाद की सबसे बड़ी प्रतिमा है। यह लगभग 800 किलो की प्रतिमा है। साथ ही मैं आप सबको ये बताना चाहता हूँ कि यहाँ पर हमने ये 8 रुद्राक्ष के पौधे लगाए हुए हैं। एक रुद्राक्ष का पौधा 5 साल में लगभग फल देता है। यह 8 रुद्राक्ष के पौधे हैं, जिसमें 2 पौधे हमारे दोनों बच्चों ने, मेरी 2 बेटियां हैं, दोनों बेटियों ने अपने जन्मदिन पर लगाया था। बाकी 6 पौधे अलग अलग भक्तगणों के द्वारा लगाई गई। इसी के जस्ट बगल में आप देखेंगे एक पौधा लगा हुआ है, मैं आसाम से लाया था, गुड़मार नाम है इस पौधे का। इस पौधे से हम यहाँ पर कम से कम पिछले 4 साल में कोई भी ऐसा व्यक्ति नहीं आया जो डायबिटीज का पेशेंट रहा हो, बीमार रहा हो, उसको कोई शुगर से संबंधित समस्याएं रही, क्योंकि व्यक्ति को शुगर हो जाता है तो सारी समस्याएं उसके जीवन में शुरू हो जाती। तो ये मुझे किसी ने दिया था आसाम में, तो मैं जहाँ जाता हूँ लगाता हूँ। ये पौधे दोनों तरफ लगे हुए हैं, मंदिर के अन्य भागों में भी लगे हुए हैं। इसकी पत्तियां नियमित रूप से सेवन करने से 1 महीने में शुगर कंट्रोल हो जाता है, 1.5 से 2 महीने में शुगर जड़ से खत्म हो जाता है। चाहे व्यक्ति इंसुलिन ले रहा हो, चाहे टेबलेट ले रहा हो, चाहे स्टार्टिंग लेवल में भी शुगर में जा रहा होता है, तो इसकी पत्तियां खाने से जल्दी कंट्रोल हो जाता है। लेकिन इसकी कुछ नियम है, उसको हमसे जो भी खाता है तो हमसे पूछता रहेगा, ताकि उसको किसी प्रकार की असुविधा ना हो, क्योंकि ज़्यादा खाने से डायबिटीज लो भी हो जाता है, शुगर लो भी हो जाता है। हम यहाँ पर अपने भक्तगणों को ये पौधे देते भी हैं काट करके, क्योंकि इसकी डाली लग जाती है। आप सब आते हैं, अगर मैं नहीं मिलता हूँ या हमारे मंदिर से कोई सेवक नहीं मिलता है, तो आप इसकी डालें काट करके ले जाकर के लगा सकते हैं अपने घर में, और लोगों के अच्छे स्वास्थ्य के लिए आप प्रार्थना कर सकते हैं, कुछ तपस्या कर सकते हैं। आप देख सकते हैं यहाँ पर मैंने इसका छोटा सा पौधा लगा रखा है। ऐसे ही हम डालियों में काट करके गमलों में इसको सेट करते हैं और लोगों को ऐसे फ्री में देते हैं। इसका कोई चार्जेस नहीं है, कोई शुल्क नहीं होता है। हम ऐसे लोगों को बांटते भी रहते हैं, ताकि समस्त संसार का कल्याण हो सके। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। हर हर महादेव। जय श्री कृष्ण, जय श्री राम।